దక్కన్ తాజ్ గా పిలువబడే ఈ అందమైన సమాధి మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో నేటికి నిలిచి ఉంది. తెల్లని పాలరాతి గోపురంతో ఇది తాజ్ మహల్ ను చాలా వరకు పోలి ఉంటుందని అందరూ చెబుతారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కుమారుడు ఆజంషా తన తల్లి కోసం దీన్ని నిర్మించాడు. దిల్రస్ బాను బేగం అనే ఆమె పేరు మీద ప్రేమతో ఈ సమాధి కట్టించాడు. తాజ్ మహల్ నిర్మించిన అహ్మద్ లహోరీ కుమారుడు అతావుల్లానే ఈ అందమైన సమాధిని రూపొందించాడు. అందుకే రెండు కట్టడాల మధ్య శిల్పకళలో సారూప్యత స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతారు. తాజ్ మహల్ నిర్మాణానికి ఉన్నంత భారీ నిధులు ఆజంషాకు అందుబాటులో లేకపోయాయని చరిత్ర చెబుతుంది. దాంతో పాలరాయి వాడకాన్ని బాగా తగ్గించి తక్కువ ఖర్చుతోనే నిర్మాణం పూర్తి చేయాల్సి వచ్చింది. తాజ్ మహల్ కంటే ఇక్కడి 4 మీనార్లు మరింత ఎత్తుగా నిర్మించారని పరిశోధకులు గుర్తించారు. ప్రధాన గోపురం చిన్నదిగా ఉన్న మీనార్ల ఎత్తు దీనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. దక్షిణ భారతదేశంలో మొఘల్ శిల్పకళకు ఘనమైన నిదర్శనంగా ఈ సమాధి ఇప్పటికీ నిలిచి ఉంది. ఇలాంటి రెండో తాజ్ మహల్ గురించి మీకు ఇంతకుముందు తెలుసా చెప్పండి మాకు. ఇలాంటి నాలెడ్జ్ బైట్స్ రెగ్యులర్గా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.